పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టమని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని సిపిఎం పార్టీ నేతలు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కర్నూలు విద్యుత్ భవన్ ఎదుట వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగించవద్దంటూ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందులైతే యొక్క స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టండి అంటూ నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆ రోజైతే నారా లోకేషే వద్దన్నారు, మరి ఈరోజు వాటికే సహకరిస్తున్నారు. మరి ఏమంటారు? ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నాయకులు ఏదైతే అదానితో 25 సంవత్సరాలుగా ఒప్పందం చేసుకుని 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతుంది. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మీ ఇళ్లకు కానీ మీటర్లు బియ్యడానికి వస్తే పగలగొట్టండి, మీకు ఇవి అండగా మేముంటామని చెప్పినటువంటి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అదే మీటర్లు బిగించే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆదాని అంబానీలకు ఊడిగం చేయడం కోసం ఉన్నారా, లేకుంటే ప్రజలకు సేవ చేయడం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే రోజువారీ సరుకులు విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటాయి. అయితే పనిచేసేటువంటి చోట మాత్రం వేతనాలు పెరగట్లేదని చెప్పేసి ఇప్పటికే జనం అల్లాడుతూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో మళ్ళీ స్మార్ట్ మీటర్ల పేరుతో పుండు మీద కారం చల్లినట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం పెడతా ఉన్నామని చెప్పేసి ఎవరికి తెలియకుండా దొంగల్లాగా ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం పూట వచ్చి ఇళ్ళకి ఫిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. ఏదైతే సెల్లుకు రీఛార్జ్ చేసుకున్నట్టుగా ముందుగా డబ్బులు కడితేనే కరెంటు ఉంటుంది, లేకుంటే కరెంటు ఉండదు. దీంతో పాటుగా ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, రాత్రి ఒక రేటుగా దాంట్లో రికార్డ్ అవుతుంది. కనుక ఆ విధానం వల్ల ఇప్పుడే కరెంటు ఛార్జీలు మోయలేక చేస్తున్న జనానికి మరింతగా కరెంటు ఛార్జీల భారం పెరిగే ప్రమాదం ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు స్మార్ట్ మీటర్లను బిగిస్తే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచనలు విరమించుకోవాలి. ఈ యొక్క ఏదైతే స్మార్ట్ మీటర్లను బిగించాలనే ఒక నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ ఈ యొక్క సిపిఎం నాయకులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక ఈ యొక్క కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వీరు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.